హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం రీసెంట్గా మలయాళంలో ఒక మంచి సస్పెన్స్ అండ్ క్రైమ్ థ్రిల్లర్ కాన్సెప్ట్తో వచ్చిన జియో హాట్స్టార్లో స్ట్రీమింగ్ అవుతున్న దృఢం మూవీ స్టోరీ డిస్కస్ చేసుకోబోతున్నాం. ఇలాగే మీకు ఇంకా ఏ మూవీ స్టోరీ అయినా ఎక్స్ప్లెనేషన్ కావాలి అంటే ఆ మూవీ నేమ్ అనేది కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మూవీలోకి వెళ్ళిపోదాం. మూవీ స్టార్ట్ అవ్వగానే మన మూవీలో మెయిన్ క్యారెక్టర్ అయిన హీరో విజయ్ని చూపిస్తారు. విజయ్కి ఎస్ఐగా జాబ్ రావడంతో తన మొదటి డ్యూటీ కేరళలోని కుహినీలం అనే ఊరి పోలీస్ స్టేషన్లో వేయడంతో డ్యూటీలో జాయిన్ అవడానికి విజయ్ కారులో కుహినీలంకి బయలుదేరతాడు. అప్పుడే విజయ్కి తన అంకుల్ రాజీవ్ ఫోన్ చేసి, నువ్వు ఛార్జ్ తీసుకుపోయే స్టేషన్ పరిధిలో ఇప్పటిదాకా ఎలాంటి పెద్ద కేసులు నమోదు కాలేదు, ఎలాంటి కేసులు లేని ప్రశాంతమైన ఊరు అది, నువ్వు కోరుకునేది కూడా అదే కదా, నువ్వు ఉద్యోగం చేసుకోవడానికి ప్రశాంతమైన ప్లేస్ అదే. ఇంకా నేను సర్వీస్ చేసిన టైంలో ఏఎస్ఐగా పనిచేసిన కృష్ణ అదే స్టేషన్లో ఉన్నాడంట. తను చాలా మంచివాడు. ఆ స్టేషన్లో పనిచేసే వారందరూ సీనియర్సే, వారితో కలిసిపోయి హ్యాపీగా ఉద్యోగం చేసుకోమని చెప్తాడు. ఇంకా అలా విజయ్ కుహినీలం పోలీస్ స్టేషన్కి చేరుకొని పోలీస్ ఆఫీసర్ కృష్ణని కలిసి తన ఈ పోలీస్ స్టేషన్కి కొత్తగా వచ్చిన ఎస్ఐ అని పరిచయం చేసుకోగా కృష్ణ విజయ్కి వెల్కమ్ చెప్పి ఆ పోలీస్ స్టేషన్లో పనిచేసే పోలీస్ ఆఫీసర్స్ అండ్ కానిస్టేబుల్స్ అందరినీ పరిచయం చేస్తాడు. అలాగే ఆనంద్ అనే ఒక కానిస్టేబుల్ తన అమ్మ హెల్త్ బాగోలేక లీవ్లో ఉన్నాడని చెప్తాడు. ఇంకా అదే స్టేషన్లోనే ఇద్దరు లేడీ కానిస్టేబుల్స్ కూడా ఉంటారు. వారి పేర్లు రమ్య అండ్ విద్య. అయితే విజయ్కి ఇంకా పెళ్లి కాలేదు అని తెలిసిన విద్య తనను ఇష్టపడుతూ ఉంటుంది. అప్పుడే కృష్ణని విజయ్ ఈ స్టేషన్లో ఇన్స్పెక్టర్ లేడా అని అడగ్గా దానికి కృష్ణ, లేడు సార్, ఇక్కడ క్రైమ్ రేట్ ఎక్కువగా లేకపోవడం వల్ల పాత ఇన్స్పెక్టర్ అండ్ ఎస్ఐ వెళ్ళిన 7 నెలల తర్వాతే ఇక్కడ పోస్టింగ్ వేశారు అని చెప్పి విజయ్ ఉండేందుకు పోలీస్ స్టేషన్ వెనకే ఉన్న పోలీస్ క్వార్టర్స్లో తన గది చూపించగా విజయ్ తను ఫ్రెష్ అప్ అయి వస్తానని చెప్పి వారిని పంపి అలా ఫ్రెష్ అప్ అయి పోలీస్ యూనిఫామ్ వేసుకొని పోలీస్ స్టేషన్కి వస్తాడు. ఇంకా తర్వాత విజయ్ అండ్ కృష్ణ కలిసి డివైఎస్పీ ఆఫీస్కి వెళ్ళి తనని కలిసి విజయ్ తన జాయినింగ్ రిపోర్ట్ సబ్మిట్ చేయగా డివైఎస్పీ విజయ్తో, నీ సర్వీస్లో ఇదే మొదటి పోస్టింగ్ కదా, ఆల్ ది బెస్ట్ అని చెప్పి ఈ స్టేషన్లో ఇంకా ఇన్స్పెక్టర్ పోస్టింగ్ ఫిల్ కాలేదు కాబట్టి ఆ డ్యూటీ కూడా నువ్వే చూసుకోవని చెప్పి కృష్ణతో విజయ్కి తోడుగా ఉండి అన్ని నేర్పించమని చెప్తాడు. అలా విజయ్ కృష్ణ అండ్ మిగతా స్టాఫ్తో కలిసి ఊరంతా తిరిగి చూస్తూ డీటెయిల్స్ తెలుసుకుంటూ ఉంటాడు. ఇంకా విద్య అండ్ రమ్య కూడా అక్కడే పోలీస్ క్వార్టర్స్లో ఉంటారు. ఇదే ప్రాసెస్లో విజయ్కి విద్య కరాటేలో బ్లాక్ బెల్ట్ అని తెలిసి తనని అప్రిషియేట్ చేస్తాడు. తర్వాత కానిస్టేబుల్ ఆనంద్ ఇంటికి వెళ్లి తన ఫ్యామిలీతో కలిసి మాట్లాడి అక్కడ నుండి వెళ్ళిపోతారు. సీన్ కట్ చేస్తే అలా కొన్ని రోజులు గడిచిపోతాయి. ఒక రోజు విజయ్కి తన అమ్మ ఫోన్ చేసి అక్కడ అంతా ఓకేనా అని అడగ్గా దానికి విజయ్, ఇక్కడ అంతా చాలా బాగుంది, క్రైమ్ రేట్ లేని ప్రశాంతమైన ప్లేస్ ఇది, ఇక్కడి పోలీస్ స్టాఫ్ కూడా చాలా మంచివారు అని అలా తనతో కాసేపు మాట్లాడి కాల్ కట్ చేస్తాడు. అదే రోజు రాత్రి కృష్ణ విజయ్ రూమ్ దగ్గరికి వచ్చి, సార్, నెలకు ఒకసారి క్వార్టర్స్లో స్టాఫ్ అందరం కలిసి చిన్న పార్టీ చేసుకుంటాం, మీరు కూడా జాయిన్ అవుతారా అని అడగ్గా దానికి విజయ్, లేదు, మీరు ఎంజాయ్ చేయండి అని చెప్తాడు. ఇంకా మరుసటి రోజు ఉదయం విజయ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళగా అప్పుడే కృష్ణ తన దగ్గరికి వచ్చి, సార్, టౌన్లోని మహారాణి బార్ ఓనర్ మిమ్మల్ని కలవడానికి వచ్చాడు అనగా దానికి విజయ్ లోపలికి పంపు అనడంతో అలా మహారాణి బార్ ఓనర్ లోపలికి వచ్చి తనని పరిచయం చేసుకుని విజయ్తో కాసేపు మాట్లాడి, మా ఆనందం కోసం ఇది ఉంచండి అని కొంత డబ్బు ఇవ్వబోగా విజయ్ తనపై సీరియస్ అయ్యి ఇంకెప్పుడు ఇలా చేయకండి అని చెప్పి పంపుతాడు. అప్పుడే కృష్ణని లోపలికి పిలిచి, ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేయకండి, ఇప్పుడు ఆ డబ్బు తీసుకుంటే వారు చెప్పిన పనులు చేయాల్సి ఉంటుంది అనగా దానికి కృష్ణ, మన పోలీస్ స్టేషన్లో చాలా రిపేర్ వర్క్స్ ఉండేవి సార్, అయితే వాటి రిపేర్ కోసం డిపార్ట్మెంట్ నుండి మనకి ఎలాంటి ఫండ్స్ కూడా రావటం లేదు, అందుకే ఇలా వీరు ఇచ్చే డబ్బుతోనే ఆ పెండింగ్ వర్క్స్ అన్ని చేయిస్తున్నాం, వారు డబ్బు ఇస్తున్నారు కదా అని వారు చెప్పిందంతా వినాల్సిన పని లేదు అని చెప్పడంతో అది విన్న విజయ్ కూడా ఆలోచించి, సరే అదంతా ఇంకా మీరే చూసుకోండి అని చెప్తాడు. ఇంకా అప్పుడే టౌన్లో ఏదో గొడవ అని పోలీస్ స్టేషన్కి కాల్ రావడంతో విజయ్ కృష్ణ అండ్ టీంని తీసుకుని అక్కడికి వెళ్ళగా బీజు అనే వ్యక్తి మరొక కుర్రాడు గొడవ పడ్డారు అని తెలియడంతో వారిద్దరిని పోలీస్ స్టేషన్కి తీసుకుని వచ్చి బీజుని అసలు ఏం జరిగింది, ఎందుకు గొడవ అని అడగ్గా దానికి బీజు, సార్, వీడు మరో ఇద్దరు ఫ్రెండ్స్తో కలిసి మా ఇంటి దగ్గర గంజాయి తాగుతున్నాడు, అది చూసి ఇలా చేయడం తప్పు అని తిట్టి అక్కడ నుండి పంపించేశాను సార్, అయితే ఇప్పుడు టౌన్కు వచ్చిన నాతో గొడవ పడుతున్నాడు అని చెప్పగా అది విన్న ఆ కుర్రాడు తను అబద్ధం చెప్తున్నాడు, మేము తాగింది సిగరెట్స్ మాత్రమే అని చెప్తాడు. దాంతో విజయ్ తన స్టాఫ్తో ఆ కుర్రాడి ప్యాంట్ ప్యాకెట్స్ చెక్ చేయమనగా గంజాయి ప్యాకెట్స్ దొరకడంతో తనని కొడతాడు. ఇంకప్పుడే సాబు అనే వ్యక్తి ఆ కుర్రాడి ఫాదర్ని తీసుకొని పోలీస్ స్టేషన్కి వచ్చి అది చూసి, ఎందుకు సార్ మా కుర్రాడిని కొడుతున్నారు అనగా తన దగ్గర దొరికిన గంజాయి ప్యాకెట్స్ చూపించి విషయం చెప్పగా అది విన్న సాబు విజయ్తో, ఇదొక్కసారి తనని వదిలేయండి సార్, కావాలంటే మీరు అడిగినంత డబ్బు ఇస్తాను అనగా అది విన్న విజయ్కి చాలా కోపం వచ్చి సాబుపై సీరియస్ అయి తనని బయటికి వెళ్ళమనడంతో సాబు కోపంగా బయటికి వెళ్తాడు. అప్పుడే ఆ కుర్రాడి ఫాదర్ విజయ్తో, సార్, నా కొడుకుని ఇదొక్కసారి క్షమించి వదిలేయండి, తను మరో వారంలో ఉద్యోగం కోసం దుబాయ్కి వెళ్ళబోతున్నాడు, ఇలాంటి సమయంలో తనపై కేసు పడితే తన జీవితమే నాశనం అవుతుంది
ఉంది అని రిక్వెస్ట్ చేస్తాడు. అప్పుడే కృష్ణ విజయ్ని పక్కకి తీసుకెళ్లి, సార్ ఆ సాబుకి పొలిటీషియన్స్లో పెద్ద పెద్ద వారితో లింక్స్ ఉన్నాయి, ఇప్పుడు ఈ కేసు పెట్టినా నిలబడదు, అదీ కాక ఆ కుర్రోడు మరీ అంత చెడ్డవాడు కూడా కాదు అని చెప్పడంతో విజయ్ ఆ కుర్రాడిని వార్నింగ్ ఇచ్చి వదిలేయమని చెప్తాడు. అలా వారు బయటికి రాగా సాబు తన ఫ్రెండ్తో, ఆ ఎస్ఐ నన్ను బయటికి పంపి నీతో డీల్ మాట్లాడా అనగా అది విన్న తన ఫ్రెండ్, నేను తర్వాత చెప్తాను పదా అని సాబుని అక్కడ నుండి తీసుకెళ్తాడు. సీన్ కట్ చేస్తే మరుసటి రోజు ఉదయం పోలీస్ స్టేషన్కి ఒక కాల్ రాగా అది మాట్లాడిన విజయ్ షాక్ అయ్యి తన టీంని తీసుకుని జీప్లో లొకేషన్కి బయలుదేరి వెళ్ళగా అక్కడ అప్పటికే ఊరి వాళ్ళందరూ చేరుకుని భయపడిపోతూ ఉంటారు. విజయ్ ఆ ప్లేస్కి వెళ్ళి అక్కడి దృశ్యం చూసి మైండ్ బ్లాక్ అయ్యి షాక్లో ఉండిపోతాడు. ఎందుకంటే అక్కడ కుళ్ళిపోయిన స్థితిలో ఒక మనిషి చేయి మాత్రమే ఉంటుంది. విజయ్ తన టీంతో ఫోరెన్సిక్ టీం అని డాగ్ స్క్వాడ్ని పిలిపించి ఆ ప్లేస్ అంతా క్లూస్ కోసం వెతకమని చెప్పడంతో ఫోరెన్సిక్ టీం అక్కడికి చేరుకుని క్లూస్ కోసం వెతకడం స్టార్ట్ చేస్తారు. అప్పుడే విజయ్కి రెజీ అనే వ్యక్తి ఆ ల్యాండ్ కొని ఆ ప్లేస్ అంతా క్లీన్ చేయిస్తూ ఉండగా ఆ క్లీన్ చేసే వ్యక్తి ఆ చేయిని మొదటిసారి చూశాడు అని తెలుస్తుంది. ఇంకా ఇక్కడే మరో ట్విస్ట్ ఏంటంటే డాగ్ స్క్వాడ్ ఆ ప్లేస్ అంతా వెతుకుతూ ఉండగా ఆ చేయి ఉన్న ప్లేస్కి మరికొంత దూరంలోనే పూడ్చి సగం బయటికి కనిపిస్తూ కుళ్ళిపోయిన స్థితిలో ఉన్న డెడ్ బాడీ కనిపెడతాయి. అది చూసి అందరూ షాక్ అవుతారు. ఆ చెయ్యి ఆ డెడ్ బాడీదే అని తెలుస్తుంది. ఇంకా డెడ్ బాడీని చెక్ చేసిన ఫోరెన్సిక్ ఆఫీసర్ విజయ్తో, రాత్రి నుండి వర్షం పడుతూ ఉండడం వల్ల సాలిడ్గా ఏ ఎవిడెన్స్ దొరకలేదు, ఇంకా డెడ్ బాడీ పూడ్చి 4-5 రోజులు అయి ఉంటుంది అని చెప్పగా విజయ్ బాడీని పోస్ట్ మార్టం కోసం పంపి తన టీంతో రీసెంట్గా ఈ చుట్టుపక్కల ఏదైనా మిస్సింగ్ కంప్లైంట్స్ రిజిస్టర్ అయ్యామో కనుక్కోమని చెప్తాడు. ఇంకా అదే రోజు సాయంత్రం బాడీకి పోస్ట్ మార్టం చేసిన డాక్టర్ని వెళ్ళి కలవగా తను విజయ్తో, ఈ బాడీని పాతిపెట్టి వారం రోజులైంది, ఇది 30 నుండి 35 సంవత్సరాలు ఉన్న మేల్ డెడ్ బాడీ, తలకి బలమైన గాయం చేయడం వల్లే తను చనిపోయాడు, ఐరన్ రాడ్ లాంటిది యూజ్ చేసి ఉండొచ్చు, బాడీలో చాలా ఎముకలు విరిగిపోయాయి కానీ మరణానికి కారణం మాత్రం అది కాదు అని చెప్తాడు. నెక్స్ట్ సీన్ లో అలా ఈ న్యూస్ కాస్త వైరల్ అవ్వడంతో అన్ని న్యూస్ ఛానల్స్ లో ఇదే కేసు గురించి చెప్తూ ఉంటారు. దాంతో ఊర్లో అందరూ దేని గురించే మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా విజయ్ ఇది హత్య అని కన్ఫర్మ్ చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తాడు. అదంతా చూస్తున్న కృష్ణ విజయ్తో, మీరు ఎస్ఐగా ఇక్కడికి వచ్చాకే ఈ పోలీస్ స్టేషన్లో మొదటి మర్డర్ కేసు నమోదైంది అని చెప్తాడు. ఇంకా దీని గురించి తెలిసిన డివైఎస్పీ విజయ్కి ఫోన్ చేసి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఈ కేసు సాల్వ్ చేసి కేసు క్లోజ్ చేయమని చెప్తాడు. ఇంకా బాగా ఆలోచించిన విజయ్ కృష్ణ అను టీంని తీసుకుని ఆ డెడ్ బాడీ దొరికిన ల్యాండ్ ఓనర్ రెజీ ఇంటి దగ్గరికి వెళ్ళి తనతో మాట్లాడగా రెజీ విజయ్తో, సార్ అది నా ల్యాండే, వ్యవసాయం చేయకపోవడం వల్ల చెట్లు పెరిగిపోవడంతో మనోహర్ అనే వ్యక్తిని పంపి క్లీన్ చేయిస్తూ ఉండగా ఇలా జరిగింది అని చెప్తాడు. విజయ్ రెజీని తన ఫ్యామిలీ గురించి అడగ్గా నా భార్య కొడుకు కోడలు లాస్ట్ వీక్ ఒక పెళ్లి కోసం తిరువనంతపురంకి వెళ్లారు అని చెప్తాడు. అది విన్న విజయ్కి రెజీ మీద కొంచెం డౌట్ వచ్చి కృష్ణతో, రెజీ ఫ్యామిలీ నిజంగానే పెళ్లికి వెళ్లారా, అలాగే తన కొడుకు గురించి డీటెయిల్స్ కూడా తెలుసుకోమని చెప్తాడు. అలా విజయ్ డెడ్ బాడీ ఎవరిదే, ఎవరు హత్య చేశారని ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉండగా ఇక్కడే మరో అదిరిపోయే ట్విస్ట్ ఏంటంటే అప్పుడే విజయ్కి అదే టౌన్లోని ఒక ఫైనాన్స్ కంపెనీలో దొంగలు పడే 120 సవర్ల బంగారం, 50 లక్షల డబ్బు దొంగతనం చేశారు అని తెలిసి విజయ్ షాక్ అయ్యే క్రైమ్ స్పాట్కి వెళ్ళి అక్కడి వారిని అడిగి డీటెయిల్స్ తెలుసుకుంటాడు. 3 దొంగలు చాలా తెలివిగా రాత్రి వాచ్మెన్ని కొట్టి స్లో కోల్పోయేలా చేసి సీసీటీవీ కెమెరాస్ పనిచేయకుండా చేసి ఎలాంటి ఎవిడెన్స్ లేకుండా దొంగతనం చేశారు అని తెలుస్తుంది. ఆ ప్లేస్ అంతా చూసిన విజయ్ తన టీంతో ఆ దొంగలు గ్యాస్ వెల్డర్తో స్ట్రాంగ్ రూమ్ బద్దలు కొట్టి చిన్నగా ఉన్న సేఫ్ లాకర్ మాత్రమే మౌంటెడ్ చేసి దాన్ని కిటికీ దాకా లాక్కెళ్ళి బయట పార్క్ చేసిన వెహికల్లోకి ఎక్కించి తీసుకెళ్లి ఉండవచ్చు అని చెప్తాడు. అంటే ఆ దొంగలు 3 కాదు, వెహికల్ పార్క్ చేసిన వ్యక్తితో కలిపి 4 అయి ఉంటారు అంటాడు. ఇంకా దొంగతనం విషయం కాస్త ఆ ఫైనాన్స్ కంపెనీలో డబ్బు దాచిన ప్రజలకి తెలిసి అక్కడికి చేరుకొని తమ డబ్బు తమకి ఇవ్వాలని గొడవ చేయగా పోలీసులు వారికి సర్ది చెప్పి పంపుతారు. అలా విజయ్ అక్కడ నుండి వెళ్తూ ఉండగా అక్కడే ఒక వ్యక్తి తననే చూస్తూ ఉన్నట్లు అనిపిస్తుంది, కానీ మళ్ళీ అక్కడ ఎవ్వరూ ఉండరు. సీన్ కట్ చేస్తే మరుసటి రోజు ఉదయం ఫైనాన్స్ కంపెనీ ఓనర్ అండ్ మేనేజర్ని పోలీస్ స్టేషన్కి పిలిపించగా ఓనర్ రాజన్ విజయ్తో, ఇది చేసింది ఎవరైనా కానీ త్వరగా పట్టుకోండి సార్, పెద్ద మొత్తంలో డబ్బు బంగారం పోయిందని రిక్వెస్ట్ చేయగా విజయ్ వారితో, ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం, ఇది చేసింది ప్రొఫెషనల్స్ అయ్యే ఛాన్సే లేదు, అలా అయితే మిగతా 2 లాకర్స్ కూడా ఎత్తుకెళ్ళిపోయేవారు అని మీకు ఎవరి మీదనైనా డౌట్గా ఉందా అని అడగ్గా దానికి మేనేజర్, వాడి పేరు మనోజ్, తన ఇంటిని మా కంపెనీలో తాకట్టు పెట్టాడు, వడ్డీ కట్టకపోయేసరికి ఇల్లు పోతుందని పోయిన వారం ఆఫీస్కి వచ్చి గొడవ పడి నా సత్తా ఏంటో చూపిస్తానని బెదిరించి వెళ్ళాడని చెప్తాడు. అది విన్న విజయ్ వారిని పంపి తన టీంతో ఈ ఫైనాన్స్ కంపెనీ హిస్టరీ ఎలాంటిదని అడగ్గా దానికి వారు 20 సంవత్సరాల క్రితం వడ్డీకి డబ్బు ఇచ్చే చిన్న షాప్ లాగా ప్రారంభించి తర్వాత పెద్ద ఫైనాన్స్ కంపెనీగా మారి అధిక వడ్డీ ఆశ చూపుతూ ప్రజలను రాబట్టి ఎంతోమంది ప్రజల కన్నీరుతో ఈ కంపెనీ ఎదిగింది అని చెప్తారు. అది విన్న విజయ్, అయితే పక్కగా ఈ కంపెనీకి శత్రువులు ఉంటారు, వారిలో ఒకరే ఇలా చేసి ఉండాలి అంటాడు. ఇంకా తర్వాత మేనేజర్ చెప్పిన అదే మనోజ్ ఇంటికి వెళ్ళి తన భార్యతో మాట్లాడగా మనోజ్ లాస్ట్ వీక్ ఏదో పని మీద బయటికి వెళ్తున్నానని చెప్పి వెళ్ళాడు అని, ఆ తర్వాత 2 రోజులకు ఫోన్ చేసి మాట్లాడాడు,
వెళ్ళాడు, మళ్ళీ ఇప్పటిదాకా ఫోన్ కూడా చేయలేదు అని చెప్తుంది. అది విన్న విజయ్ తనతో ఫైనాన్స్ కంపెనీ వారితో గొడవ పడిన విషయం గురించి చెప్పి, అలాగే ఇప్పుడు కంపెనీ వారికి దొంగతనం విషయంలో మనోజ్ మీదనే డౌట్గా ఉంది అంటున్నారు అనగా, దానికి మనోజ్ భార్య మనోజ్ కోపంలో గొడవ పడి ఉంటాడు కానీ తను అలాంటి వాడు కాదు అని చెప్తుంది. అలా విజయ్ టీం మరికొన్ని డీటెయిల్స్ అడిగి తెలుసుకుని అక్కడ నుండి వెళ్తూ బాగా ఆలోచించిన విజయ్ కానిస్టేబుల్ బాలన్తో, నాకు ఒక డౌట్ సార్, మనోజ్ వెళ్ళింది 16వ తారీఖు, మనకి డెడ్ బాడీ దొరికింది 24వ తారీఖు, ఒకవేళ అది మనోజ్ డెడ్ బాడీనేమో, ఒకసారి మనోజ్ భార్య సింధుని తీసుకెళ్లి గుర్తుపడుతుందేమో చూపించండి అని చెప్తాడు. ఇదిలా ఉంటే దివ్య అనే అమ్మాయి తన పేరెంట్స్తో పాటు పోలీస్ స్టేషన్కి వచ్చి పోలీసులతో ప్రేమించినట్టు నమ్మించి తనతో క్లోజ్గా ఉన్న ఫొటోస్ అండ్ వీడియోస్ రికార్డ్ చేసి 5 లక్షలు ఇస్తేనే ఇప్పుడు వాటిని డిలీట్ చేస్తా, లేదంటే అవి సోషల్ మీడియాలో షేర్ చేస్తానని తన బాయ్ ఫ్రెండ్ తనని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు అని చెప్పి ఏడుస్తుంది. అది విన్న విజయ్ విద్య అండ్ రమ్యాలతో ఒక ప్లాన్ ప్రకారం దివ్య బాయ్ ఫ్రెండ్ని డబ్బులు ఇస్తామని ఒక ప్లేస్కి పిలిపించి తన ఫోన్ లాక్కొని వీడియోస్ అండ్ ఫొటోస్ డిలీట్ చేసి తనని బాగా కొట్టి, ఇంకోసారి ఇలా చేస్తే చంపేస్తానని విజయ్ తనకి వార్నింగ్ ఇచ్చి పంపుతాడు. ఇంకప్పుడే విజయ్ దగ్గరికి కానిస్టేబుల్ సత్య వచ్చి, సార్ ఆ ఫైనాన్స్ కంపెనీకి అప్పు కట్టలేక మధు అనే వ్యక్తి ఉరివేసుకొని చనిపోయాడంట, తనకి 2 కొడుకులు, పేర్లు సనీష్ అండ్ కిరణ్, మధు చనిపోయిన 3 రోజుల తర్వాత సనీష్ కనబడకుండా పోయాడంట, ఇప్పటికి 2 నెలలు అవుతుంది, తన ఫ్యామిలీ మిస్సింగ్ కంప్లైంట్ కూడా ఇవ్వలేదు, ఇంకా కిరణ్ ఇదే ఊర్లోనే ఉన్నాడు, ఎప్పుడు గొడవలు పడుతూనే ఉంటాడు, వాడి మీద ఇదే స్టేషన్లో 2-3 కేసులు కూడా ఉన్నాయని చెప్పడంతో అది విన్న విజయ్ మధు ఇంటికి వెళ్ళి తన భార్యతో మాట్లాడగా, సనీష్కి తన ఫాదర్ అంటే చాలా ఇష్టమని, ఇంటి నుండి వెళ్ళిపోయిన రోజు నుండి మళ్ళీ ఫోన్ కూడా చేయలేదని చెప్తుంది. అలా డీటెయిల్స్ తెలుసుకున్న విజయ్ అక్కడే ఉన్న సనీష్ ఫోటో చూసి షాక్ అవుతాడు. ఎందుకంటే ఆ రోజు తనకి ఫైనాన్స్ కంపెనీ దగ్గర కనిపించింది తనే కాబట్టి అదే విషయం తన టీంకి చెప్పి, ఆ సనీష్ పక్కగా ఈ ఊర్లోనే ఎక్కడో ఉన్నాడు, వాడికి మన మీద అనుమానం రాకుండా వాడిని కనిపెట్టి పట్టుకోవాలని చెప్తాడు. అప్పుడే కానిస్టేబుల్ బాలన్ విజయ్ దగ్గరికి వచ్చి మనోజ్ భార్య ఆ డెడ్ బాడీని చూసి అది తన భర్త డెడ్ బాడీ కాదు అని కన్ఫర్మ్ చేసింది సార్ అని చెప్తాడు. నెక్స్ట్ సీన్ లో విజయ్ని చూడడానికి తన పేరెంట్స్ అక్కడికి వచ్చి విజయ్ని కలిసి, ఏరా ఇక్కడ అంతా ఓకేనా అని అడగ్గా, దానికి విజయ్, నేను వచ్చాకే ఇక్కడ ఒక హత్య ఒక దొంగతనం కేసులు జరిగాయి, వాటితోనే రోజంతా గడిచిపోతుంది అని చెప్పగా, దానికి తన పేరెంట్స్, ఇలాంటి కేసులు ఉంటేనే కదా పోలీసుల బ్రెయిన్ మరింత షార్ప్గా పనిచేయడానికి సహకరిస్తుందని మాట్లాడి అక్కడ నుండి వెళ్ళిపోతారు. ఇంకా అదే రోజే సాబు విజయ్ మీద కోపంతో ఫైనాన్స్ కంపెనీలో డబ్బు పెట్టిన వారిని కంపెనీ దగ్గరికి తీసుకుని వెళ్ళి పోలీసులు వెంటనే న్యాయం చేసి తమ డబ్బు తమకి ఇప్పించాలని గొడవ చేస్తూ ఉండడంతో విజయ్ వారికి సర్ది చెప్పడానికి ట్రై చేస్తూ ఉండగా, ఇక్కడే మరో అదిరిపోయే ట్విస్ట్ ఏంటంటే అప్పుడే విజయ్ దగ్గరికి కానిస్టేబుల్ సత్య వచ్చి, సార్ డ్యామ్ పక్కనే ఉన్న బ్రిడ్జ్ కింద కుళ్ళిపోయిన స్థితిలో డెడ్ బాడీ ఉందని ఇన్ఫర్మేషన్ వచ్చింది అని చెప్పడంతో అది విన్న విజయ్ ఈ 2 కేసులు సాల్వ్ అవ్వకముందే మరొకటి వచ్చిందని షాక్ అయ్యి క్రైమ్ స్పాట్కి వెళ్ళి ఆ డెడ్ బాడీని పోస్ట్ మార్టం కోసం పంపుతాడు. అప్పుడే డివైఎస్పీ తనకి ఫోన్ చేసి, ముందు కేసుల్లో ఏవైనా ఎవిడెన్స్లు కనిపెట్టావా, ఇంతకీ ఈ డెడ్ బాడీ ఎవరిదని అడగ్గా, దానికి విజయ్, ఎవిడెన్స్ల కోసం ట్రై చేస్తున్నాం సార్, ఈ బాడీ కుళ్ళిపోయిన స్థితిలో దొరికింది, ఇంకా ఐడెంటిఫై చేయలేదని చెప్తాడు. ఇంకా తర్వాత రోజు విజయ్ బాడీకి పోస్ట్ మార్టం చేసిన అదే డాక్టర్ని వెళ్ళి కలవగా, డాక్టర్ తనతో, ఇది కూడా సేమ్ మొదట దొరికిన బాడీ లాగే సేమ్ తల మీద కొట్టడం వల్లే చనిపోయాడు, ఇది కూడా 30 నుండి 35 సంవత్సరాల మేల్ బాడీ, ఈ 2 హత్యలు చేసింది ఒకడే అయి ఉండే ఛాన్స్ ఉందని చెప్తాడు. అదంతా చూస్తున్న విజయ్కి ఎంత ఇన్వెస్టిగేషన్ చేస్తున్నా సరే 2 హత్యలు దొంగతనం కేసులో ఎలాంటి ఎవిడెన్స్లు దొరక్కపోవడంతో ఏమీ అర్థం కాదు. ఇదిలా ఉంటే డివైఎస్పీ విజయ్ని కలిసి, ఇప్పటిదాకా నువ్వు కేసులో ఎలాంటి లీడ్ కనిపెట్టలేకపోవడంతో, నీకు ఎక్స్పీరియన్స్ లేకపోవడం వల్లే నువ్వు కేసు సాల్వ్ చేయలేకపోతున్నావని, నేను ఈ కేసు నుండి తీసేయాలని పైనుండి చాలా ప్రెజర్ వస్తుంది, అర్థం చేసుకో, ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా కేసులు సాల్వ్ చేయమని చెప్తాడు. దాంతో విజయ్ కూడా చాలా ఫీల్ అయ్యి ఎలాగైనా సరే ఈ కేసులో ఎవిడెన్స్లు సంపాదించి కేసు క్లోజ్ చేయాలని ఫిక్స్ అవుతాడు. అలా తన టీంతో మళ్ళీ ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉండగా ఒక రోజు రాత్రి విజయ్కి మక్కిమాల అటవీ ప్రాంతంలో ఒక గుర్తు తెలియని వ్యక్తి ఒక డెడ్ బాడీని లాక్కొని వెళ్ళినట్టు ఇన్ఫర్మేషన్ రావడంతో విజయ్ వెంటనే తన టీంతో ఆ ప్లేస్కి వెళ్ళి ఆ ప్లేస్ అంతా వెతుకుతూ ఉండగా, విజయ్కి అక్కడే గొయ్యిలో ఒక వ్యక్తి డెడ్ బాడీ ఉండడం చూసి షాక్ అయ్యి ఆ వ్యక్తి చేతిలో ఒక గోల్డ్ చైన్ కూడా ఉండడం గమనించి దాన్ని చేతిలోకి తీసుకుని చూస్తూ ఉండగా, అప్పుడే గుర్తు తెలియని వ్యక్తి వెనక వైపు నుండి తన తలపై కొట్టడంతో విజయ్ స్రోకోల్పోయి పడిపోతాడు. ఇంకప్పుడే అటుగా వచ్చిన కానిస్టేబుల్ బాలన్ విజయ్ని చూసి తన దగ్గరికి పరిగెత్తుకుంటూ రాగా, ఆ ముసుగు వ్యక్తి తనని కూడా తలపై కొట్టడంతో బాలన్ గట్టిగా అరుస్తాడు. దాంతో మిగతా పోలీసులందరూ అక్కడికి చేరుకుని చూసి షాక్ అయ్యే విజయ్ అండ్ బాలన్ని హాస్పిటల్కి తీసుకెళ్లి డెడ్ బాడీని పోస్ట్ మార్టం కోసం పంపుతారు.
సీన్ కట్ చేస్తే విజయ్కి స్రవ్ వచ్చి బాలన్ని రాత్రి ఏం జరిగిందని అడగ్గా మీరు స్రవ లేకుండా పడి ఉండడం చూసి మీ వైపు పరిగెత్తుకుంటూ రాగా ఎవరో నా తలపై కొట్టాడు, దాంతో గట్టిగా అరవగా అందరూ మన దగ్గరికి వచ్చారు అని చెప్తాడు. అలాగే అక్కడ దొరికిన గోల్డ్ చైన్ని స్టేషన్లో ఉంది, ఇంకా డెడ్ బాడీ ఎవరిదో ఐడెంటిఫై కూడా చేశాము. ఈ ఊరికి పని కోసం వచ్చిన మణికందన్ అనే వ్యక్తిదే, ఇక్కడ లోకల్ కాంట్రాక్టర్ మణి దగ్గరే పనిచేసేవాడు అని తెలిసిందని చెప్పగా అది విన్న విజయ్ వెంటనే ఆ కాంట్రాక్టర్ మణి దగ్గరికి వెళ్ళి తనకి మణికందన్ డెడ్ బాడీ ఫోటో చూపించగా అది చూసిన మణి షాక్ అయ్యే, సార్ కొన్ని నెలల క్రితమే నలుగురు బయటి ఊరి వాళ్ళని ఈ ఇల్లు కట్టడానికి పనిలో పెట్టుకున్నాను, అయితే కొన్ని రోజుల క్రితమే ఒకడు పారిపోయాడు, అలా కొన్ని రోజులకి వారి ఊరిలో జాతర ఉందని మిగతా ముగ్గురు కూడా వెళ్ళిపోయారు, ఇప్పటిదాకా తిరిగి రాలేదు, ఇప్పుడు మీరు చెప్పాకే వారిలో మణికందన్ చనిపోయాడని తెలిసిందని చెప్తాడు. అప్పుడే మణికందన్ డెడ్ బాడీకి పోస్ట్ మార్టం చేసిన డాక్టర్ విజయ్కి ఫోన్ చేసి సేమ్ ఇతన్ని కూడా తల మీద కొట్టడం వల్లే చనిపోయాడని చెప్తాడు. అది విన్న విజయ్ మణిని అడిగి ఆ నలుగురు ఉండే ఇంటి అడ్రస్ కనుక్కొని తన టీంతో పాటు ఆ ఇంటికి వెళ్ళి ఏవైనా క్లూస్ దొరుకుతాయేమో అని ఆ ఇల్లంతా వెతకగా అక్కడే వారికి అదే ఫైనాన్స్ కంపెనీలో తాకట్టు పెట్టినట్టు కంపెనీ కార్డు దొరకగా అది తీసుకొని వెళ్ళి కంపెనీ మేనేజర్కి చూపించగా దాన్ని చూసిన మేనేజర్ ఇది మాదే, తాకట్టు పెట్టిన బంగారం వెయిట్ అండ్ డీటెయిల్స్ ఈ కార్డులో రాస్తాము అని చెప్తాడు. అప్పుడే విజయ్కి ఆ బాడీ దగ్గర దొరికిన గోల్డ్ చైన్ కూడా దొంగలించబడిన గోల్డ్లోది అయ్యే ఛాన్స్ ఉంది అని తెలుస్తుంది. నెక్స్ట్ సీన్లో కృష్ణ విజయ్తో సార్ మీరు ఈ స్టేషన్లో జాయిన్ అవ్వడానికి కొన్ని రోజుల ముందే అన్బో కుమార్ మణికందన్ కలిసి తనని ఊరిలో పని వదిలిపెట్టి వెళ్ళిపోమని బెదిరిస్తున్నారు అని అరుల్ పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వగా ఆ ముగ్గురిని ఇక్కడికి పిలిపించి కాంప్రమైజ్ చేసి పంపాము అని చెప్తాడు. అప్పుడే కానిస్టేబుల్ సత్య అక్కడికి వచ్చి సార్ మనకి మొదట దొరికింది అరుల్ బాడీ, తర్వాత దొరికింది అన్బు బాడీ అని తెలిసింది అని ఆ నలుగురు డీటెయిల్స్ ఉన్న ఫైల్ ఇస్తాడు. ఆ ఫైల్ చూసిన విజయ్ మరి కుమార్ ఎక్కడ, ఒకవేళ ఈ దొంగతనంకి ప్లాన్ చేసింది నలుగురేనా, దీనికి అరుల్ ఒప్పుకోకపోవడం వల్ల తనని చంపేశారా, ఆ తర్వాత కుమార్ మిగతా ఇద్దరిని చంపేసి డబ్బు బంగారం తీసుకుని పారిపోయి ఉంటాడేమోని. అసలు నిజం తెలియాలి అంటే అసలు కుమార్ ఎక్కడ ఉన్నాడో కనిపెట్టాలి, అసలు ఈ నలుగురు ఊరి ఏదో కనుక్కొని ఆ ఊరి పోలీస్ స్టేషన్లో ఇన్ఫార్మ్ చేయమని తన టీంతో చెప్తాడు. ఇదిలా ఉంటే అదే రోజు రాత్రి ఫైనాన్స్ కంపెనీ ఓనర్ రాజన్ తను అఫేర్లో ఉన్న మహిళ ఇంటికి వెళ్ళి తనని కలిసి అలా రాత్రి కారులో అక్కడ నుండి వెళ్ళబోగా అప్పుడే ఫేస్కి మాస్క్తో ఒక వ్యక్తి రాజన్ పై కత్తితో దాడి చేసి చంపబోగా రాజన్ చాలా కష్టపడి తన నుండి తప్పించుకొని కారు ఎక్కి కంటిన్యూస్గా హారన్ కొడుతూ ఉండడంతో ఆ సౌండ్ విని అక్కడ చుట్టుపక్కల ఇళ్ళవారు అక్కడికి రావడం చూసిన ఆ మాస్క్ వ్యక్తి అక్కడ నుండి పారిపోతాడు. ఇంకా అప్పుడే అటుగా పెట్రోలింగ్ చేస్తూ వచ్చిన విజయ్ విషయం కనుక్కొని వాడిని ఎలాగైనా పట్టుకోవాలని తను పారిపోయిన దారిలో వెళ్ళి చాలా కష్టపడి ఆ మాస్క్ వ్యక్తిని పట్టుకొని తన ఫేస్కి ఉన్న మాస్క్ తీసి చూడగా ఇక్కడే ట్విస్ట్ ఏంటంటే తను ఎవరో కాదు సనీష్. ఇంకా అలా సనీష్ని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి ఎందుకురా నువ్వు రాజాన్ని చంపాలి అనుకున్నావని అడగ్గా దానికి సనీష్ సార్ నేను ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి అని ఇంటిని ల్యాండ్ని ఆ ఫైనాన్స్ కంపెనీలో తాకట్టు పెట్టి డబ్బు తీసుకున్నాను, అయితే వాళ్ళు వడ్డీ మీద వడ్డీ వేసి మా ఇల్లు ల్యాండ్ని ఆక్రమించుకున్నారు, దాంతో అదే బాధతో మా నాన్న ఉరివేసుకుని చనిపోయాడు, మా నాన్న చావుకి కారణమయ్యే నా కుటుంబాన్ని నాశనం చేసిన వాడిని చంపాలి అనుకున్నా అని అంతా చెప్తాడు. అది విన్న విజయ్ అంటే తన మీద ప్రతీకారం కోసం ఆ నలుగురు కుర్రాలతో కలిసి ఫైనాన్స్ కంపెనీలో దొంగతనం ప్లాన్ చేశావు కదా, ఆ తర్వాత డబ్బు మీద ఆశతో నువ్వు కుమార్ కలిసి మిగతా వారిని చంపేశారు కదా, ఇంతకీ కుమార్ ఎక్కడ ఉన్నాడని అడగ్గా దానికి సనీష్ ఏం మాట్లాడుతున్నారు సార్, వీళ్ళు నలుగురు ఎవరో కూడా నాకు తెలియదు, నేను ఏ దొంగతనం చేయలేదు అంటాడు. దానికి విజయ్ మరి ఆ రోజు ఫైనాన్స్ కంపెనీ దగ్గర ఎందుకు ఉన్నావని అడగ్గా దానికి సనీష్ నాకు దొంగతనం గురించి తెలిసే వాళ్ళు నాశనం అవడం చూడ్డానికి అక్కడికి వచ్చాను, మీరు నన్ను అనుమానంగా చూడడంతో భయంతో వెళ్ళిపోయాను, ఇన్ని రోజులు నేను నా ఫ్రెండ్ ఇంట్లోనే ఉన్నాను, కావాలంటే కనుక్కోండి, మీరు నన్ను చంపినా సరే ఈ దొంగతనంకి నాకు ఎలాంటి సంబంధం లేదు అని చెప్తూ ఉండడంతో అది విన్న విజయ్ ప్రస్తుతానికి అటెంప్ట్ మర్డర్ కేసు కింద సనీష్ ని అరెస్ట్ చేసి జైల్లో పెడతారు. సీన్ కట్ చేస్తే మరుసటి రోజు సనీష్ చెప్పిన తన ఫ్రెండ్ అండ్ చుట్టుపక్కల వారిని ఎంక్వైరీ చేయగా దొంగతనం జరిగిన అదే రోజు సనీష్ అక్కడే ఉన్నట్లు తెలుస్తుంది. అయితే సనీష్ తన దగ్గర ఏదో నిజం దాస్తున్నాడని విజయ్కి అర్థమయ్యే తనని మరోసారి ఎంక్వైరీ చేయాలి అనుకుంటాడు. ఇంకా అదే రోజు రాజన్ అండ్ మేనేజర్ని మళ్ళీ పోలీస్ స్టేషన్కి పిలిచి విజయ్ వారితో మీరు చెప్పిన దాని ప్రకారం 120 సవర్ల బంగారం 50 లక్షల క్యాష్ డమ్మీ రెడీ చేయించాము, కానీ ఎంత ప్రయత్నించినా సరే ఈ డమ్మీ సేఫ్ లాకర్లో పెట్టలేకపోతున్నాము, మీరు పెట్టి చూపిస్తారా అని గట్టిగా అడగ్గా రాజన్ భయపడిపోతూ సారీ సార్ మేము అబద్ధం చెప్పాము, నిజంగా పోయింది 80 సవర్ల బంగారం 10 లక్షల క్యాష్ మాత్రమే, ఇన్సూరెన్స్ డబ్బుకి ఆశపడే అలా పోయిందని అబద్ధం చెప్పామనడంతో విజయ్ వారిపై సీరియస్ అయ్యి అబద్ధం చెప్పినందుకు వారిపై కేసు ఫైల్ చేస్తాడు. ఇంకా అదే టైంకే కుమార్ అండ్ మిగతా ముగ్గురి ఊరి పోలీస్ స్టేషన్ నుండి ఇన్స్పెక్టర్ విజయ్కి ఫోన్ చేసి వారి డీటెయిల్స్ తెలిసాయి సార్, పోయిన సంవత్సరం ఒక బ్యాంకు రాబరీ కేసులో ఇదే నలుగురే ప్రైమ్ సస్పెక్ట్స్, దొంగతనం తర్వాత వారు ఇక్కడ నుండి పారిపోయారు, అలాగే డ్రగ్స్ కూడా సప్లై చేసేవారు అని చెప్పగా అది విన్న విజయ్ షాక్ అయ్యే ఇక్కడ జరిగిందంతా చెప్పి కుమార్ అక్కడికి వచ్చినట్లు తెలిస్తే మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అని చెప్తాడు. ఇంకప్పుడే విజయ్కి మనోజ్ తిరిగి ఇంటికి వచ్చాడు అని తెలిసి అలా తనని పట్టుకొని పోలీస్ స్టేషన్కి తీసుకొని వచ్చి ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళావని అడగ్గా దానికి మనోజ్
మనోజ్, సార్ నేను ఆ ఫైనాన్స్ కంపెనీలో ఇల్లు తాకట్టు పెట్టి మరీ డబ్బు తీసుకున్నాను. అయితే వారు వడ్డీ మీద వడ్డీ వేసి నన్ను అప్పులపాలయ్యేలా చేయడంతో ఆ రోజు కోపంతో వారిపైన కేసు పెట్టాలని పోలీస్ స్టేషన్కి రాగా నేను కొంచెం తాగి ఉన్నానని నా కంప్లైంట్ తీసుకోలేదు. దాంతో కోపంలో పోలీస్ జీపు హెడ్లైట్ పగలగొట్టి వెళ్ళాను. తర్వాత ఎలాగైనా సరే ఈ అప్పు తీర్చాలి అని పెరంబరూరులో ఉన్న ల్యాండ్ అమ్మి డబ్బు తీసుకురావడానికి వెళ్ళాను అంటాడు. అది విన్న విజయ్, నిజం చెప్పు, ఆ నలుగురితో కలిసి ఫైనాన్స్ కంపెనీలో దొంగతనం ప్లాన్ చేసి ఆ ముగ్గురిని చంపింది నువ్వే కదా అని అడగ్గా దానికి మనోజ్, నాకు ఆ దొంగతనానికి ఎలాంటి సంబంధం లేదు అని పదే పదే చెప్పడంతో తన మీద డౌట్తో తనని కూడా కస్టడీలో పెడతారు. ఇంకా ఇదిలా ఉంటే డివైఎస్పీ విజయ్ని పిలిచి ఇప్పటిదాకా జరిగిన ఇన్వెస్టిగేషన్లో ఆ కుమారే నిందితుడు అని తెలుస్తుంది కదా, మరో వారం రోజుల్లో కొత్త ఇన్స్పెక్టర్ రాబోతున్నాడు. వారం రోజుల్లో నువ్వు పక్కా ఎవిడెన్స్లతో నిందితుడు ఎవరో కనిపెట్టలేకపోతే కేసు ఇన్స్పెక్టర్కి అప్పగించి ఆ కుమారే నిందితుడని రిపోర్ట్స్ కూడా రెడీ చేసి కేసు క్లోజ్ చేయిస్తా అని చెప్పి సీరియస్ అవ్వడంతో విజయ్ చాలా ఫీల్ అవుతాడు. ఇంకా అదే టైంకి కానిస్టేబుల్ బాలన్ విజయ్ దగ్గరికి వచ్చి, సార్ టౌన్లోని ఒక బంగారు తాకట్టు దుకాణం వ్యక్తి ఫోన్ చేసి నిన్న ఒక లేడీ బంగారం అమ్మటానికి తన షాప్కి వచ్చిందంట, అది దొంగతనం కాబట్టి నా బంగారం అని డౌట్గా ఉంది అని చెప్పాడు అనడంతో విజయ్ బాలన్ని తీసుకుని ఆ గోల్డ్ షాప్ వ్యక్తి దగ్గరికి వెళ్ళి అడగ్గా ఆ గోల్డ్ షాప్ వ్యక్తి, నిన్న ఒక లేడీ వచ్చి 2 సవర్ల గోల్డ్ చైన్ అమ్మడానికి వచ్చింది, తనని చూస్తే కొంచెం టెన్షన్గా ఉండడం గమనించాను. అయితే అంత డబ్బు ఇప్పుడు నా దగ్గర లేక రేపు రమ్మని చెప్పాను, ఈరోజు వస్తానంది కానీ రాలేదు. తను ఇక్కడ నుండి ఆ మెడికల్ షాప్ దగ్గరికి వెళ్ళి ఏవో మెడిసిన్స్ తీసుకుంది అని చెప్పి అలాగే తన ఫోన్ రింగ్ టోన్ మ్యూజిక్ గురించి కూడా చెప్తాడు. అదంతా విన్న విజయ్కి డౌట్ వచ్చి మెడికల్ షాప్ వారిని అడిగి అలాగే కొన్ని డీటెయిల్స్ తెలుసుకుంటూ ఉండగా ఇక్కడే విజయ్కి తెలిసే మైండ్ బ్లాక్ అయ్యే విషయం ఏంటంటే కానిస్టేబుల్ ఆనంద్ ఇంటికి వెళ్ళినప్పుడు ఆనంద్ భార్య రింగ్ టోన్ కూడా సేమ్ అదే అండ్ మెడిసిన్స్ ఆనందమ్మకి యూజ్ చేసేవే అని గుర్తొచ్చి మళ్ళీ గోల్డ్ షాప్ దగ్గరికి వెళ్ళి ఆనంద్ భార్య అంజనా ఫోటో తనకి చూపించగా అది చూసిన షాప్ వ్యక్తి, అవును సార్ ఈ లేడీనే వచ్చింది అని చెప్పడంతో అది విన్న విజయ్ షాక్ అయ్యి నేరుగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆనంద్కి తన భార్య ఫోటో చూపించి తను నీ భార్యనే కదా అని ఆ గోల్డ్ చైన్ ఫోటో కూడా చూపించి మరి ఫైనాన్స్ కంపెనీలో దొంగతనం కాబడిన బంగారం నీ భార్య దగ్గరికి ఎలా వచ్చిందిరా, నిజం చెప్పురా, ఇది నువ్వు ఒంటరిగా చేయలేదు, నీతో పాటు ఉంది ఎవరు చెప్పు అని ఎంత అడిగినా సరే నాకేం తెలియదు సార్ అంటాడు. అది చూసి మిగతా అందరూ షాక్ అవ్వగా ఇక్కడే మరో ట్విస్ట్ ఏంటంటే అప్పుడే విజయ్ తనతో ఈ పార్ట్నర్ ఎవడో నేను చెప్పనా అని అక్కడే ఉన్న కానిస్టేబుల్ బిబేష్ని ముందుకు లాగుతాడు. వీడే నీ పార్ట్నర్ అని నాకు ఎలా తెలిసింది అనుకుంటున్నావా అంటాడు. నిజానికి విజయ్ గోల్డ్ షాప్కి వెళ్ళి వచ్చాక మళ్ళీ ఫైనాన్స్ కంపెనీ దగ్గర ఉన్న సీసీటీవీ కెమెరా ఫుటేజ్ చెక్ చేయగా ఆ రోజు వర్షం పడుతూ ఉండడంతో కంపెనీ ముందు భాగంలో ఆగిన నీటిలో ఆ పక్కనే పోలీస్ వెహికల్ ఉన్నట్లు దానిపైన ఉన్న లైట్ రిఫ్లెక్షన్ ఆ నీటిలో కనిపిస్తూ ఉంటుంది. ఆ రోజు విజయ్ పెట్రోలింగ్కి పంపింది ఆనంద్ అండ్ బిబేష్ అని అర్థమయ్యి ఉంటుంది. అలాగే వారిద్దరి ఫోన్ లొకేషన్ కూడా అదే ప్లేస్ చూపించి ఉంటాయి. అలా వారికి చెప్పి మిమ్మల్ని నా ఫ్యామిలీ అని నమ్మాను కదరా, చెప్పండి ఎలా చేశారు, ఎందుకు చేశారు అని ఎంత అడిగినా సరే ఏం చెప్పకపోవడంతో మీ నుండి నిజం ఎలా రాబట్టాలో నాకు బాగా తెలుసు అని డివైఎస్పీకి ఫోన్ చేయబోగా ఇక్కడే మైండ్ బ్లాక్ అయ్యే మరో ట్విస్ట్ ఏంటంటే అప్పుడే కృష్ణ విజయ్ ఫోన్ లాక్కొని పగలగొట్టగా సత్య కూడా తనని చూసి నవ్వుతాడు. దాంతో అదంతా చూసిన విజయ్ షాక్ అయ్యే, అంటే దీంతో మీకు కూడా సంబంధం ఉందా అని అడగ్గా అప్పుడే కృష్ణ, వదిలేయండి సార్, ఒక తప్పు జరిగింది అంటే దానికి కోఆపరేట్ చేయాలి, ఇందులో చాలామంది జీవితాలు ఉన్నాయి, మీకు అసలు ఏం జరిగిందో తెలియాలి అంతే కదా, చెప్తాను వినండి అని జరిగింది చెప్తాడు. నిజానికి ఈ ప్రాంతంలో డ్రగ్స్ సప్లై చేస్తుంది అరులని తనతో పాటు ఉన్న అన్బు కుమార్ మణికందన్ పోలీసులకి చెప్పడంతో అరుల్ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో పెట్టి బాగా కొడతారు. అరుల్ పోలీసులతో మేము నలుగురం కలిసే బెంగళూరు నుండి డ్రగ్స్ తీసుకొని వచ్చి ఇక్కడ సప్లై చేశాము, అయితే కొంత డబ్బు విషయంలో మా మధ్య గొడవ జరగడం వల్ల ఆ ముగ్గురు కలిసి నన్ను ఇరికించారు అని, అయినా మీరు నేనేం చెప్పినా నమ్మరు, ఎందుకంటే మీరు వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నారు అనడంతో అది విన్న కానిస్టేబుల్ సత్యకి చాలా కోపం వచ్చి అరుల్ని దారుణంగా కొట్టగా అరుల్ కూడా కోపంలో సత్యపై చేయి చేసుకుంటాడు. దాంతో పోలీసులపైనే చేయి చేసుకుంటావా అని నలుగురు కలిసి అరుల్ని దారుణంగా కొట్టగా అరుల్ అక్కడికక్కడే చనిపోతాడు. ఇంకా ఇది బయటికి తెలిస్తే ప్రాబ్లం అవుతుందని ఆలోచిస్తారు. అప్పుడే కృష్ణకి ఆ నలుగురు ఇంతకు ముందు ఒక బ్యాంకు దొంగతనం కూడా చేశారు అని తెలిసి ఒక ప్లాన్ ఆలోచించి ఆ ముగ్గురిని పిలిపించి ఫైనాన్స్ కంపెనీ దొంగతనం గురించి చెప్పి వారితోనే అరుల్ డెడ్ బాడీని రెజీ స్థలంలో పూడ్చిపెట్టించి 7 రోజుల తర్వాత కుళ్ళిపోయిన స్థితిలో బయటపడేలా చేసి ఊరందరూ ఈ డెడ్ బాడీ గురించే మాట్లాడుకుంటూ ఉండగా అప్పుడే ఈ ఫైనాన్స్ కంపెనీ దొంగతనం చేయించి ఉంటారు. నిజానికి లాకర్ని తీసుకెళ్ళింది ఆనంద్ అండ్ బిబేష్ పోలీస్ జీప్లోనే, తప్పు చేసిందే పోలీసులు కాబట్టి విజయ్కి ఎక్కడ ఒక చిన్న ఎవిడెన్స్ దొరకకుండా జాగ్రత్త పడి ఉంటారు. ఇంకా దొంగతనం తర్వాత కృష్ణ అండ్ టీం ఆ ముగ్గురికి కొంత డబ్బు ఇచ్చి వదిలించుకోవాలి అనుకోగా ఆ ముగ్గురు దొంగతనం చేసిన దాంట్లో 50% ఇవ్వాలి అని, లేదంటే ఈ నిజం అందరికీ చెప్తామని బ్లాక్మెయిల్ చేయడంతో అది విన్న నలుగురు ఆ ముగ్గురిని దారుణంగా కొట్టి అన్బు అండ్ మణికందన్ని చంపేసి కుమార్ని మాత్రం ప్రాణాలతో వదిలేస్తారు. దాంతో కృష్ణతో మిగతా ముగ్గురు వీడిని మాత్రం ప్రాణాలతో వదిలేయమని ఎందుకు చెప్పారని అడగ్గా దానికి కృష్ణ ఈ నలుగురు కలిసే బ్యాంకు దొంగతనంకి ప్లాన్ వేయగా ఇది నచ్చక అరుల్ తప్పుకోవడంతో ప్లాన్ గురించి తను ఎక్కడ చెప్పేస్తాడు అని ఈ ముగ్గురు కలిసి అరుల్ని చంపినట్లు, ఆ తర్వాత ఆ ముగ్గురు బ్యాంకు దొంగతనం
చేశాక డబ్బు బంగారం మొత్తం కుమారే దక్కించుకోవడానికి వాడే ఇద్దరిని కూడా చంపి బంగారం డబ్బు తీసుకొని పారిపోయినట్లు ప్లాన్ రెడీ చేశా అని చెప్తాడు. అందుకే విజయ్ అరుళ్ బాడీ దొరికిన తర్వాత ఈ కేసులో అసలు నిజం బయటికి రాకుండా విజయ్ పక్కనే ఉంటూ ఈ కేసును డైవర్ట్ చేస్తూ ఆ ముగ్గురి రూమ్లోనే ఫైనాన్స్ కంపెనీ కార్డు వీరే పెట్టి వారి ప్లాన్ ప్రకారమే విజయ్ ఇన్వెస్టిగేషన్ చేసేలా అంతా చేసి ఉంటారు. ఎప్పుడు ఏ బాడీ దొరకాలో కూడా వారి ప్లాన్లోని భాగమే. కానీ ఇప్పుడు ఆనంద్ భార్య చేసిన తప్పు వల్ల విజయ్కి నిజం తెలిసిపోయి ఉంటుంది. అలా కృష్ణ అంతా చెప్పగా అది విన్న విజయ్, మీరు పోలీసులేనా, అరుళ్ కస్టడీలో చనిపోవడం అనుకోకుండా జరిగింది ఓకే, కానీ ఆ తర్వాత మీ స్వార్థం కోసం మరికొన్ని ప్రాణాలు తీశారు, ఇంతకీ కుమార్ బాడీ ఎక్కడా అని అడగ్గా దానికి కృష్ణ నవ్వే, ఆ రహస్యం మాలోనే ఉండిపోనివ్వండి సార్, అదే మమ్మల్ని కాపాడుతుంది, ఒక తప్పు జరిగిపోయింది సార్, ఇంకా మీరు కూడా మాకు తోడుగా ఉండండి, కాదని బయట చెప్పాలని చూస్తే మీకే ప్రమాదం అని చెప్పినా సరే విజయ్ ఇదంతా డివైఎస్పీకి రిపోర్ట్ చేయబోగా ఇక్కడే మరో అదిరిపోయే ట్విస్ట్ ఏంటంటే అప్పుడే విద్య విజయ్పై అటాక్ చేసి కొడుతుంది. నిజానికి విద్య కూడా వీరితో పాటు కలిసి తప్పు చేసి ఉంటుంది. అలా అందరూ కలిసి విజయ్ బ్రతికి ఉంటే ఇంకా తమకే ప్రాబ్లం అని విజయ్ని దారుణంగా కొట్టి చంపబోగా విజయ్ వారిపై ఎదురుదాడి చేసి అందరినీ పిచ్చ కొట్టుడు కొట్టి అందరి మక్కలు విరగొట్టి మూలన పడేస్తాడు. ఇంకా అప్పుడే కానిస్టేబుల్ రమ్య అండ్ బాలన్ డివైఎస్పీని తీసుకుని అక్కడికి వచ్చి అక్కడి దృశ్యం చూసి షాక్ అయ్యే జరిగిందంతా తెలుసుకుని ఆ ఐదుగురిని అరెస్ట్ చేస్తారు. ఇంకా ఊరి వాళ్ళందరికీ కూడా నిజం తెలిసి విజయ్పై మరింత గౌరవం పెరుగుతుంది. అలా విజయ్ తన మొదటి కేసును చాలా కష్టపడి సాల్వ్ చేయడంతో మూవీ అనేది ఎండ్ అవుతుంది.